హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిరపకాయ బజ్జీలు స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా చేయాలో పక్కా కొలతలతో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక 200 గ్రామ్స్ బజ్జీ మిరపకాయలు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక ఘాటు చేసి పక్కన పెట్టుకోండి. అన్ని మిరపకాయలకు చేసుకోండి ఈ విధంగానే ఘాటు. చూపిస్తున్నాను కదా, అలా చేసుకోండి. ఇప్పుడు ఒక 400 గ్రామ్స్ వరకు శనగపిండి జల్లించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం సోడా పొడి, ఒక పించ్ పసుపు అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పిండి కొంచెం థిక్గా ఉండాలి, అంతవరకు వాటర్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా థిక్గా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే బజ్జీలు బాగా వస్తాయి. మరీ పల్చగా అంటే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి మీరు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఘాట్ పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకొని పిండిలోకి చూపిస్తున్న విధంగా పిండిలోకి బాగా డిప్ చేసి పిండి అంతా బాగా కోట్ చేసుకోండి. ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లోకి వేసేయండి. కొద్దిసేపు గరిటె పెట్టకుండా అలాగే వదిలేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తిప్పి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేయండి పక్కకి. మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకో బజ్జీ కూడా వేసేద్దాం. సేమ్ ప్రాసెస్లో అన్ని బజ్జీలు వేసేసుకోండి. కొద్దిసేపు గరిటె పెట్టద్దు వేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ స్పూన్తో ఇటు సైడ్ టర్న్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారుగా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసుకొని పక్కకు తీసేయచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.